ఇక్కడ జమ్మలమడుగులో ఆసుపత్రి 100 బెడ్ల ఆసుపత్రికి ప్రభుత్వము డబ్బులు మంజూరు చేసింది. కానీ వైశాల్యం తక్కువ ఉంది. వైశాల్యం తక్కువ ఉండాలంటే వైశాల్యం ఎక్కువ ఉండే ప్రాంతం సెలెక్ట్ చేసినాం. ఈ 3 చోట్ల మీరు ఎక్కడైనా సెలెక్ట్ చేయండి. ఫైర్ స్టేషన్ కానీ, దాని ఎదురుగా ఉండే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళది కానీ, లేదా ఎక్సైజ్ స్టేషన్ కానీ. ఎందుకు ముఖ్యంగా పేదల ఆసుపత్రి. ఈ పేదల ఆసుపత్రిలో కాన్పులు కూడా ఇక్కడే జరగాల, ఇక్కడే ఆపరేషన్ జరగాల, ఇక్కడే ప్రతి సౌకర్యం ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా మందులు ఇస్తుంది, అన్ని రకాలుగా పరికరాలు ఇస్తుంది. ముఖ్యంగా దివ్యాంగులకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశం. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని మీరు సగర్వంగా ఆలోచించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకారంగా ఆయుష్మాన్ భారత్ కార్డును, ఎన్టీఆర్ వైద్య సేవను కలిపి రెండింటిని, ఇంతకుముందు గత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్డును తుంగలో దొక్కింది. కానీ ఈ ప్రభుత్వం మేము మళ్ళా విచారించినాం. మన సత్యకుమార్ యాదవ్ గారు తగిన మంత్రి నేను మాట్లాడినాం. ఈ రెండు కలుపుదాం, ఏది ఇష్టమైతే అది సులభంగా అనుకూలంగా జరగాలని. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పేదలను దృష్టిలో పెట్టుకొని, దివ్యాంగులను దృష్టిలో పెట్టుకొని మనం లేకపోతే రూపాయికి 75% సీఎం రిలీఫ్ ఫండ్ రాశాడు. గతంలో 15% కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలే. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఉదారంగా కేంద్ర బడ్జెట్తో పాటు రాష్ట్ర బడ్జెట్ మొన్ననే ప్రవేశపెట్టాం, 2,94,490 కోట్లు. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాడు, బయట అంటే ఆడను. మేమన్న సభలో మాట్లాడినా, పరీక్ష రాయాల్సింది ఎక్కడ? ఐఏఎస్ ఐపీఎస్లు కానీ ఆర్టీఓ కానీ రావాలంటే పరీక్షల్లో రాయాల. కానీ ఇప్పుడు ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారు, వర్క్ అట్ హోమ్ అని. అంటే వర్క్ అట్ హోమ్ అంటే ఇంటి దగ్గరనే ఉద్యోగం. ఏమన్నా మా జగన్ రెడ్డి గారు వర్క్ అట్ హోమ్ అని మొదలుపెట్టాడు. అసలు మాట్లాడాల్సింది ఆడ అసెంబ్లీలో, మాట్లాడేదాడా బయట 11 మంది ఉన్నారు. మనం చెప్పినా నువ్వు పోతా రాజ్యసభకి అందరినీ తోడుకొని వాళ్ళనన్నా రానియాలి కదా అని. అంటే ఇటువంటి పరిస్థితులు కాదు కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినా, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసినా పార్లమెంట్లో మాట్లాడాలా, లేదా అసెంబ్లీలో మాట్లాడాలా, సరిదిద్దాలా. ఈ రాష్ట్రం బాగుపడాలా, పేదలు బాగుపడాలా, దివ్యాంగులు బాగుపడాలా. ఇలాంటి సౌకర్యం ఏదైనా రావాలా. అవినాష్ రెడ్డి గారు ఇక్కడికి రాలే, ఆయన పేరు ఉంది ప్రముఖంగా, వచ్చిండాలా. ఇది మనకు రెవెన్యూ డివిజన్లో జమ్మలమడుగు ఒక భాగం. ఆయన పేరు గౌరవ్ గాంధీ, నాకంటే పైన ఉంది. రామసుబ్బారెడ్డి గారి పేరు ఉంది, చైర్పర్సన్ పేరు ఉంది. వీళ్ళు రారు, వస్తే ఇది అసూయ. ఇవన్నీ చేస్తాంటే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని అసూయతో రాలే. మనకి 80 లక్షల విలువైన కిట్స్ మనం కళలో కూడా ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించాడు. ఈయనను నేను ఈరోజు రాజకీయ వికలాంగులుగా ప్రకటించి వాళ్ళు వచ్చి అడిగితే నేను మా ట్రస్ట్ నుంచి తలా ఒకటి ఇట్లాంటి మోటార్ సైకిల్ ఫ్రీగా ఇస్తా. ఎందుకు రాకుండా రోజు చెడు మాటలు మాట్లాడడానికి. వాళ్ళకు కళ్ళు కనపడకుంటే వాళ్ళకు కంటెద్దాలు, చెవులు కనపడకుంటే హీరింగ్ ఎయిడ్స్ కూడా ఇస్తాం. అది కాదు కావాల్సింది, మంచి రావాలా, ప్రతి ఒక్కరు పాల్గొనాలా, మంచి కార్యక్రమంలో పాల్గొనాలా. కాబట్టి మేమందరం దివ్యాంగులకు ఈ యొక్క ఫలితాలు వచ్చినందుకు, కేంద్ర ప్రభుత్వం మన జిల్లాలో ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ గా ప్రకటించినందుకు, మనది వెనుకబడిన జిల్లాగా సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు కూడా మన కేంద్ర బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. ఆ అమౌంట్ కూడా రాబోతుంది, మన జిల్లాకు కూడా దాని వంతుగా వస్తుంది. మన జమ్మలమడుగుకు డిఎంఎఫ్ అకౌంట్ ఉంది, సిఎస్ఆర్ అకౌంట్ ఉంది, హుడా ఫండ్స్ ఉన్నాయి, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఫండ్స్ ఉన్నాయి, కేంద్రం ఇచ్చే నిధులు ఉన్నాయి, రాష్ట్ర నిధులు ఉన్నాయి. ఇవన్నీ మిస్ అయితే మా ట్రస్ట్ ఉంది. నేను కూడా ఈ జమ్మలమడుగు మనమే కలెక్టర్ గారు చెప్పిన 1 of the 1 అసెంబ్లీ ఇన్ ఇండియా, 1 of the 1 అని అడిగాడు. దానికి నేను చెప్పిన సమాధానం, మీరు చైతన్య కానీ నారాయణ కానీ భాషల స్కూళ్ళల్లో ప్రకటన వస్తుంది, 1 1 1 1 1 అని. అంటే ఎంతో మంది 1వ స్థానము అని, మళ్ళీ 2వ స్థానం 2 2 2 అని. అంటే ఏమని అర్థం? 2వ స్థానంలో ఇంతమంది మా వాళ్ళు ఉన్నారని. అంటే మా స్కూల్లో ఇంతమంది పాస్ అయినారు, మా కాలేజీలో ఈ విధంగా ఉందని. కాబట్టి ఈ జమ్మలమడుగును ఈ యొక్క దేశంలో 1వ స్థానం 1గా నిలబెట్టడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. మీకు అందరికీ ముఖ్యంగా దివ్యాంగులకు చెప్పే మాట,